అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో అయితే 15 డేస్ ముందుదండి. మా వీధిలో రామాలయం కట్టారు. అది అంతకు ముందు నుంచి చాలా రోజుల నుంచి ఉంది. ఆలయం చాలా పాతదైపోయిందని చెప్పి దాన్ని జీర్ణోద్ధరణ చేసి టెంపుల్ని మళ్ళీ కొత్తగా కట్టారు. ఈ వీధులు చిన్న అవడం వల్ల ఇక్కడ ధ్వజస్తంభం పెట్టాలంటే చాలా ఇబ్బంది అయింది. ఈ విగ్రహాలు కానీ ధ్వజస్తంభం కానీ ఆళ్ళగడ్డ నుంచి చెప్పించారండి, రాతివి. ఈ 2 క్రేన్లు పట్టాయండి. చాలా వెయిట్ అయితే ఉంది, కానీ ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా విగ్రహాలు కానీ ధ్వజస్తంభం కానీ ప్రతిష్టాపన కానీ 3 రోజుల కార్యక్రమం ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది. పాత రోజుల్లో చెప్పేవాళ్ళండి, ప్రతి చిన్న విలేజ్ అయినా సరే ప్రతి ఊర్లో రామాలయం ఉండాలి అని చెప్పేవాళ్ళు. మా వీధికి చాలా దగ్గర అండి. ఇక్కడైతే మేమైతే ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆంజనేయ స్వాహిత రామాలయం కాబట్టి భజన అయితే చేసుకుంటాము ఆడవాళ్ళమందరమే కలిసి. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మన ముందు జరగడం మనకైతే చాలా హ్యాపీగా ఉందండి. నా వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి ప్లీజ్. కామెంట్స్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్స్ చేయండి. అన్నట్టు మీకు దగ్గరలో ఎక్కడైనా రామాలయాలు ఉన్నాయండి? ఇక్కడైతే శ్రీరామనవమికి ఉత్సవాలు 9 రోజులు చాలా ఘనంగా జరుగుతాయండి. ఈ 9 రోజులు మాకైతే సందడిగా ఉంటుంది. ఓకేనండి.